మీరు టెర్రరిస్టులు కాదు, టెర్రరిస్టుల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు. ఇది నేను నమ్మాలి. ఎస్, నమ్మాలి. మా జీవితంలో జరిగిన విషాదం చూస్తే మీరు ఈ మాట అన్నరు. మీరే కాదు, ప్రపంచంలో ఏ ఒక్కరూ మేము చేసింది తప్పని చెప్పరు, చెప్పలేరు. నా పేరు బాను. అమ్మ, నాన్న, తమ్ముడు. పుట్టింది చదివింది ఇక్కడే, కానీ ఉద్యోగం యుఎస్లో. యుఎస్లో ఉన్న ఏ రోజు నా ఫ్యామిలీని మిస్ అవ్వలేదు. యుఎస్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఇండియాకి వచ్చాను. ఆ రోజు అంతే అంటావా? అయితే లేజర్ షో చాలా బాగుంటుందటమ్మా. ఈ షోలో చాలా విషయాలు చూపిస్తారట. అవునా? మాకు తెలియదులేండి, పెద్ద చెప్పొచ్చు కానీ. నీ గురించి చెప్తున్నారా? నువ్వు ఎలాంటి వాడు? ఎందుకు పడరు? ఐ విల్ గో అండ్ బ్రింగ్ పాప్కార్న్. పాప్కార్న్ అవన్నీ ఇప్పుడు వద్దులేమా, ఏమైనా మంచి తినేందుకు తీసుకొస్తా. ఏం వద్దులేరా? అరే ఇంకా టైం ఉంది. జస్ట్ ఐ కమ్ ఇన్ 5 minutes. యు విల్ బి మిస్సింగ్. ఇదిగో పాప్కార్న్ తీసుకుని రా, మర్చిపోగలి. డబ్బులు ఉన్నాయి లేదో? ఒక్కదాన్ని చేసావు, వెళ్ళు. మేనేజర్ తీసుకొస్తా. వాళ్ళతో గడిపిన 2 రోజులు 2 క్షణాల్లో గడిచిపోయాయి. కానీ అవే నా ఆనందానికి చివరి క్షణాలని ఊహించలేకపోయాను. ఏ బిడ్డైనా ఏడిస్తే అది ఆకలని తల్లికి తెలుస్తుంది. కానీ ఆకలేసినా దాహం వేసినా అడిగే పరిస్థితిలో లేడు సార్ మా అన్నయ్య. మేము తనకి ఏమవుతామో తెలియదు. అసలు తనకి బ్రతికే ఉన్నా అన్న విషయం కూడా వాడికి తెలియదు సార్. చేతికందొచ్చిన కొడుకు చేజారిపోతూ జీవోత్సవంలా బ్రతుకుతూ మళ్ళీ ఎప్పటికైనా తిరిగి అమ్మ అని పిలుస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది సార్ మా అమ్మ. అసలు ఏం పాపం చేసావని, ఎవరికి ద్రోహం చేసావని మాకు ఈ శిక్ష? ఇంత చేసిన వాళ్ళని చంపాలనుకోవడం తప్ప కాదు, చంపకపోతేనే తప్పు. అవం శుభం తెలియని చిన్న బాబా సన్న చెల్లి తను చేసే అల్లరితో మా ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. ఆ రోజు అన్నయ్య లుబ్నీ పార్క్ లెజర్ షోకు వెళ్తాని జిద్దు చేస్తే ఇంట్లో వద్దంటున్నా నేనే పంపించాను. తిరిగి నా చెల్లి మా ఇంటికి ఎలా వచ్చింది తెలుసా సార్? తన చివరి గుర్తు మాకేం మిగిలింది తెలుసా సార్? తన చేయిస్తా. ఇప్పటికి తెలుసుకుంటే తన చివరిసారిగా టాటా చెప్పిన చెయ్యి గుర్తుకొస్తుంది సార్. నాకు తల్లి లేకున్నా అన్నీ తానే నా ప్రతి అవసరాన్ని గుర్తించి స్వయంగా చూసుకునేవాడు సార్ మా నాన్న. నేను ఇంజనీరింగ్ కావాలని ఎన్నో కలలు కన్నారు. हाँ बाबा। हाँ बेटा, मैं तुम्हारे इंजीनियरिंग के बुक्स ले लिया हूँ, और कुछ लूँ क्या? नहीं बस है बाबा। ठीक है, मैं निकलता हूँ। नहीं बाबा नको, मैं आके लेके जाता हूँ। अब किधर है बोलो, मैं आ जाऊंगा। बेटा मैं यहाँ इधर ही गोकुल चाट के पास हूँ। अच्छा ठीक है बाबा, मैं आ रहा हूँ अभी। ठीक है बेटा, संभल के आना, मैं इधर ही वेट कर रहा हूँ। अभी మా నాన్న నాతో మాట్లాడిన చివరి మాట, ఎప్పుడూ కళ్ళ ముందుండే మా నాన్నని చిత్రమైన శరీరాల మధ్య గుర్తుపట్టలేక చివరికి తనే మా నాన్న అని తెలిసాక ఆ క్షణం చూసిన మా నాన్న రూపం ఇప్పటికీ నా కళ్ళలోనే ఉంది.
నీ స్థితికి తీసుకొచ్చిన నా కొడుకుల్ని వదలను సార్, వదలను, నరికి పడేస్తా. కోపం వస్తుంది కదా, రగులుతుంది కదా. మీకెలా అనిపించిందో నాకు అలానే అనిపించింది. అందుకే తట్టుకోలేకపోయాను. చనిపోయిన వాళ్ళు కన్న వాళ్ళు కాకపోయినా, తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా మన తోటి వాళ్ళే కదా సార్. ఏ పాపం ఎరుగని ఎందరి జీవితాల్లో విషాదం నింపిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ ప్రాణాలు పరంగా పెట్టైనా సరే ఆ ఉన్మాదుల్ని అంతం చేయడమే మా అంతిమ లక్ష్యం. వాళ్ళు ఎంతో మంది అమాయక జనాన్ని చంపి ఏదో సాధించామనుకుంటున్నారు, కానీ అలాంటి జనాల నుంచి మాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. వాళ్ళు మరోసారి ఏదైనా విధ్వంసం సృష్టిస్తే మాలాంటి వాళ్ళు వస్తారని భయపడాలి. ఎస్ ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. మీ బాధను అర్థం చేసుకోగలను. కానీ ఆ టెర్రరిస్టుల్ని చంపడానికి వాళ్ళు ఎక్కడున్నారో మీకెలా తెలిసింది? జరిగిందే తలుచుకుంటూ ఆ చివరి క్షణాలని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఈ ప్రపంచంతో ఇంకేం సంబంధం లేదని బతుకుతున్న నాకు ఆ రోజు వీడియోలో బాంబు పెడుతూ కనిపించాడో వ్యక్తి. I'm not gonna give you, I'm telling you. Hey, badalo, ouch! ఆ దుర్మార్గుడే నా కుటుంబాన్ని నాకు కాకుండా చేసింది. నా ఆశల్ని ఆశయాల్ని నా కళ్ళ ముందే నాశనం చేశాడు. మరి మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా? మీకు తెలుసుగా, చట్టం, కోర్టు, శిక్షలంటూ వాణ్ణి ఇంకో 10-15 సంవత్సరాలు బతికేలా చేస్తుంది. కానీ వాణ్ణి ఎలాగైనా చంపాలనే కసి నాలో పెరిగింది. నా వాళ్ళని రోజు తలుచుకుంటానో లేదో తెలియదు, కానీ నన్ను స్థితికి తీసుకొచ్చిన వాణ్ణి మాత్రం ప్రతి క్షణం తలుచుకునేదాన్ని. అలా సంవత్సరం గడిచింది. హఠాత్తుగా ఒకరోజు అనుకోకుండా వాడు నా కంటికి కనిపించాడు. నా కళ్ళ ముందే ఎంతో మందిని చంపి ఇంకెందరినో చంపాలనుకుంటూ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. వాడిని ఫాలో అయ్యాను. అక్కడి వాడి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. इससे पहले हाई कमान ने ये काम खलील मियां को सौंपा था, जिसने बड़ी खैर खूबी से बहुत ही अच्छे अंदाज में ये काम को अंजाम दिया था। और इस बार हाई कमान ने आजम मियां आपको ये काम सौंपा गया है और आप इस काम को बड़ी ही होशियारी और चालबाजी से अंजाम देंगे। आज मैं बहुत खुश हूँ। आप सब लोगों ने मिलकर मुझे इस काम के लिए चुना है और मैं एक शहीद की मौत मरना चाहूंगा। इंशाअल्लाह। अब ये काम मैं जरूर करके दिखाऊंगा। मुबारक हो, मुबारक हो। मुबारक मुबारक। ఇంతమంది టెర్రరిస్టులను నేను ఒక్కదాన్ని అంతమొందించగలనా? పోనీ పోలీసులకు చెప్తే? నో, వాళ్ళు అరెస్ట్ తప్ప ఏం చేయలేరు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. అవును, ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళని మాత్రం వదలకూడదు. నేను కూడా వాళ్ళకి దగ్గరలోనే ఫ్లాట్ తీసుకున్నాను. బాంబ్ బ్లాస్ట్ మరుసటి రోజు వచ్చిన రాఖీ పండుగ గుర్తుకొచ్చింది. తమ్ముడికి గుర్తుగా రాఖీ కడతామని లుంబిని పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ గ్రిల్కి కొన్ని వందల రాఖీలు కట్టున్నాయి. అంటే నేను
ఒక్కదాన్నే కాదు, ఈ నరకాన్ని అనుభవిస్తున్న వారు నాలాగే చాలా మంది ఉన్నారని నాకప్పుడే తెలిసింది. వెంటనే ఒక బ్లాగ్ క్రియేట్ చేశాను. ఆ బ్లాగ్ ద్వారా పరిచయమైన మొదటి వ్యక్తి మా అమ్మ నాన్న లుమ్ని పార్క్ బ్లాస్ట్లో చనిపోయారు. అదే బ్లాస్ట్లో నా చిన్న చెల్లెలు కూడా చనిపోయింది. సారీ, ఒకవేళ నీకు ఆ టెర్రరిస్ట్ కనబడితే నువ్వేం చేస్తావు? వాళ్ళను చంపేస్తాను 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 చంపేస్తాను. అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అలా మేమంతా కలిసాం. ప్రతి క్షణం వాళ్ళ కదలికలపై నిఘా పెట్టాం. మెయిల్ వచ్చిన నెక్స్ట్ డే వాళ్ళ కదలికల్లో తేడా కనిపించింది. వాళ్ళలో ఒకడు ఆ రోజు పోలీసు యూనిఫామ్లో కనిపించాడు. అనుమానం వచ్చింది, వెంటనే వాడిని లేపేశాం. బాంబుకు సంబంధించిన సమాచారం సేకరించి బాంబును తయారు చేసి టెస్ట్ చేశాం. వాళ్ళందరినీ ఎప్పుడు చంపుతామా అని ఎదురు చూసాం, కానీ ఆ ఖలీల్ గాడు మీ చేతికి దొరికాడు. వాడిని ప్రాణాలతో వదలటం మాకిష్టం లేదు, అందుకే వాడిని మేమే లేపేశాం. నమస్తే సాబ్. వాళ్ళే కాదు, తలుచుకుంటే మేము కూడా మా ప్రాణాలు సైతం తెగించి వాళ్ళని అంతమొందిస్తాం. అందుకే మేమంతా మానవ బాంబులుగా మారి వాళ్ళని చంపడానికి వెళ్తుంటే మీరు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ టెర్రరిస్టులు ఎక్కడున్నారో చెప్పండి. మేమింతకు తెగించింది మీకు చెప్పడానికి కాదు. మాకు ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళను మేమే చంపాలి. వాళ్ళు చట్టానికే కాదు, ప్రజలకు కూడా భయపడాలి. అది జరిగే పని కాదు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో త్వరగా చెప్పండి. వాళ్ళ గురించి తెలిసి కూడా మాకు చెప్పకుండా తప్పు చేశారు. ఇప్పుడు సైలెంట్గా ఉండి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. మీరు ఆలోచించే ప్రతి క్షణం వాళ్ళు చేసే మరో ఘోరానికి అవకాశం ఇచ్చినట్లే. రేపు జరగకూడదు ఏదైనా జరిగితే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. కమ్ ఆన్, స్పీక్ అవుట్. ఐ సే 302 బృందావన్ నిలయం, హబ్సిగూడ.